నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస మహర్షి హిమవత్పర్వత గుహలో ధ్యాననిష్ఠుడై సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాన్ని, శాస్త్రముల యొక్క సారాన్ని, ధర్మాన్ని అంతా కూడా మనస్సులో భావన చేసి వాటికి అనుగుణమై వాటితో నిండినటువంటి మహాభారతం అంతటినీ కూడా తన మనస్సులో నిలుపుకున్నాడు. ఒక భావనకు వచ్చాడు ఆయన. మహాభారతం అంటే ఇది సమస్తమైనటువంటి నీతులతో, ధర్మములతో, యోగశాస్త్ర రహస్యములతో, కావ్యాలంకారాది చమత్కృతులతో సమాజం అంతటికీ సర్వకాల సర్వావస్థల యందు, త్రికాలముల యందు, భూత భవిష్యత్ వర్తమానముల యందు ఉపయోగపడే విధంగా శ్రీమన్ మహాభారతాన్ని వేదార్థ సారంగా ఆయన మనస్సులో భావన చేసిన తరువాత ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇన్ని రకాలైనటువంటి విషయాలున్నాయి ఈ భారతంలో, దీన్ని ధారణ చేసి నిలబెట్టుకునేటువంటి శిష్యులు ఎవరు దొరుకుతారు, దీన్ని ఎలా శిష్యులకు బోధించాలి అని ఆలోచిస్తున్నారు. ఎందువల్లంటే మనం ఏదన్నా సరుకులు కొనటానికి బయటికి వెళ్ళినట్లయితే అన్ని రకాలైనటువంటి వస్తువులు ఒకే చోట దొరికే విధంగా మనం వెళ్ళి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క వస్తువుకి ఒక్కో చోటికి వెళ్ళేటువంటి ఓపిక ఉండదు. అలాగే నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, యోగ శాస్త్రాలు ప్రత్యేకంగా ఒక్కొక్క దాన్ని చదువుకుని వాటిల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవటం అనేది కొంచెం ప్రయాసతో కూడినటువంటి పని. అందరూ సమర్థంగా అలా చెయ్యలేరు కదా. ఆశాంతము గనక భారతాన్ని చదివినట్లయితే వాటిల్లో ఉన్నటువంటి సమస్తమైన విషయాలు, ఈ శాస్త్రాల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనకు అవగాహన అయిపోతాయి. అందువల్లనే నన్నయ్య గారు చెబుతారు, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహికొనియాడుచుండు, వివిధ తత్వవేది వేదవ్యాసుడాది ముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండజేసే భారతంబు. ఇన్ని రకాలుగా నీతి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ భారతాన్ని చదివి అబ్బా నీతులన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ఇది నీతి శాస్త్రము అనుకున్నారు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు చదివి ఇది ధర్మశాస్త్రం కదా అనుకున్నారు. అలాగే కావ్యాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చదివి ఇది మహాకావ్యము అన్నారు. న్యాయం చదివిన వాళ్ళు ఇది న్యాయశాస్త్రం అన్నారు. ఆధ్యాత్మికవేత్తలంతా కూడా ఇది వేదాంత గ్రంథం అండి అన్నారు. ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో అందులో అనంతమైనటువంటి చక్కని సారం వాళ్ళకు అందుతూ ఉంది. ఇన్ని రకాలు సర్వసమగ్రంగా ఉన్నటువంటి ఒక చక్కని ఉద్గ్రంథము, మహాకావ్యము, ఇతిహాసము, ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము అన్నీ కలిపితే భారతం. అంత చక్కటి భారతాన్ని తాను మనసులో రూపుదిద్దుకున్న తరువాత ఇన్ని ఉపాఖ్యానములతోనూ, ఇన్ని విధములైన నీతులతోనూ, ధర్మాలతోనూ నిండిన దీన్ని ధారణ చేయగలిగేటువంటి శిష్యులు ఎలా లభిస్తారో, వాళ్ళ కోసం దీన్ని రక్షించి పెట్టడం ఎలాగా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి. అక్కడి నుంచి మనకి ఈనాటి ఈ ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. తస్యాభ్యాస వరిష్ఠస్య కృష్ణద్వైపాయనః ప్రభుః కథమధ్యాపయానీహ సశిష్యాన్ ఇత్యచింతయత్. తస్యాభ్యాస వరిష్ఠస్య, మహాభారతం అనేది ఆయన ఏ విధంగా రచించాడు అంటే ఇక్కడ తస్య ఆఖ్యాన వరిష్ఠస్య అని భేదం కూడా ఉంది. అభ్యాస వరిష్ఠస్య అన్న చోట ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అభ్యాసము అంటే అర్థం ఏమిటి అంటే ఆభిముఖ్యము అని అర్థం. ఆభిముఖ్యము అంటే ఎంతో ఆదరము, ప్రేమ. ఎంతో ఆదరంగా వ్యాస మహర్షి ఆ మహాభారతాన్ని రచించారటండి. ఎందువల్ల అంత ఆదరంగా రచించారు అంటే ఆయన ఇదివరకు రచించినటువంటి పురాణముల యొక్క సారం, వేదముల యొక్క సారం అంతటినీ కూడా అందులో నిక్షిప్తం చేశారు. కాబట్టి
ఆయనలో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అంటే సమాజహితము. సామాన్యులు కూడా ఏ విధంగా ఈ భారతాన్ని అధ్యయనం చేసి ధర్మమైనటువంటి మార్గంలో నడవగలరు అనేటువంటి సందేశాన్ని సమాజానికి అందించాలి. కలియుగం ప్రారంభమైపోయిందనేటువంటి తపనతో కదా రచించారు. అందువల్ల దాని మీద ఎంతో ఆదరం. ఈ గ్రంథం సమాజానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక చక్కని సంకల్పంతో ఆయన రచించారు. అంత చక్కని ఆ భారతాన్ని కృష్ణద్వైపాయన ప్రభు, ఆ వ్యాస మహర్షి, ప్రభు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడే వ్యాస మహర్షి. కథమధ్యాపయానీహ సశిష్యాన్ ఇత్యచింతయత్ సహా, ఆ మహర్షి కథం అధ్యాపయానీహ, ఇక్కడ ఏ విధంగా నేను శిష్యులకు దీన్ని అధ్యాపన చేయగలను, తెలియజేయగలను, ఇత్యచింతయత్, ఈ రకంగా ఆయన దాని గురించి చింత చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉంటే ఆయనలో స్వార్థ చింతన లేదు, సమాజహితం కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి వెంటనే ఒక అద్భుతం జరిగిందిటండి. తస్య తచ్చింతితం జ్ఞాత్వా ఋషేః ద్వైపాయనస్య చ తత్ర జగామ భగవాన్ బ్రహ్మా లోకగురు స్వయం. ఈ విధంగా ఆలోచిస్తూ వ్యాస మహర్షి దిగులు చెందుతూ ఉంటే ఆ దిగులు పోగొట్టడానికా అన్నట్లుగా సమస్తమైన సృష్టిని నిర్వహించేటువంటి సృష్టికర్త బ్రహ్మగారు, హిరణ్య గర్భుడు, ఆయన బయలుదేరి వచ్చాటండి వ్యాస మహర్షి దగ్గరికి. తత్రా జగామ భగవాన్ బ్రహ్మ లోకగురు స్వయం, లోకాలన్నింటినీ కూడా చక్కగా సృష్టించేటువంటి వాడు ఆ పరమేష్ఠి వచ్చాడు అక్కడికి, సృష్టికర్త. దేవుడు ఎందువల్ల దిగి వచ్చాడు వ్యాస మహర్షి దగ్గరికి అంటే ఆయన సంకల్పంలో శుద్ధి ఉన్నది కాబట్టి. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ. ప్రీత్యర్థం తస్య చైవర్షేః లోకానాం హితకామ్యయ. ఒకటి, వ్యాస మహర్షికి ఎంతో ప్రీతిని కలిగించడానికి వచ్చాటండి బ్రహ్మగారు. ఆయనకి ప్రీతి కలిగిస్తే లోకానికి అంతటికి మేలు జరుగుతుంది. అదేవిధంగా రెండవ కారణం లోకానాం హితకామ్యయ, లోకములకు హితాన్ని చేకూర్చాలి. ఇక్కడ హితం అనేటువంటి పదం చాలా గొప్పది. హితము ప్రియము అని రెండు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. హితం అంటే మనకు దీర్ఘకాలంలో మేలు చేకూర్చేది. ప్రియము అంటే విన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, దానివల్ల మేలు జరుగుతుందని మనం చెప్పలేము. లోకాలకి హితం జరగాలి అంటే ఒక చక్కని నీతి శాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం కావాలి, అన్ని శాస్త్రాలు వేదార్థాలు కావాలి. అవన్నీ కూడా ఒక చోట ఇమిడ్చినటువంటి ఈ భారతం అనేటువంటిదే ఒక అద్భుతం. కాబట్టి వ్యాస మహర్షిలో ఉన్నటువంటి ఆలోచన లోకహితం, లోక కళ్యాణం. కాబట్టి ఆయన మనసులో భారతం గురించి ఎప్పుడు తలుచుకుని దీన్ని ఎలా వెలికి తీసుకురావాలని తపన పడుతున్నాడో వెంటనే బ్రహ్మగారు దిగి వచ్చి తం దృష్ట్వా విస్మితో భూత్వా ప్రాంజలి ప్రణతస్థిత. ఎప్పుడైతే బ్రహ్మగారు అక్కడికి విచ్చేశాడో వెంటనే ఆ బ్రహ్మగారిని చూశాటండి వ్యాస మహర్షి. తం దృష్ట్వా విస్మితో భూత్వా, ఆశ్చర్యచకితుడైపోయాడు ఆయన. ఒక్కసారి బ్రహ్మంతటి వాడు పైలోకం నుంచి దిగి వచ్చి ఎదురుకుండా నుంచుంటే ఎవరికైనా కూడా ఒక అద్భుతము, ఆశ్చర్యము కలుగుతుంది. ఆ ఆశ్చర్యంతో బ్రహ్మగారిని చూచి ప్రాంజలి ప్రణతస్థిత, రెండు చేతులు జోడించి ఎదురుకుండా నుంచున్నట్టండి ఆయన. నుంచుని ఆసనం కల్పయామాస సర్వైః దేవగణైర్వృతః హిరణ్యగర్భమాసీనం తస్మిన్స్తు పరమాసనే. ఆ వ్యాస మహర్షి బ్రహ్మగారికి ఒక చక్కని దివ్యమైన ఉత్తమమైనటువంటి ఆసనాన్ని కల్పించాడు. వ్యాస మహర్షితో పాటు ఇంకా దేవఋషులందరూ ఉన్నారు. వాళ్ళందరూ దేవ సమానులైనటువంటి వారు మహర్షులు. వాళ్ళంతా వ్యాస మహర్షి పక్కనే ఉన్నారు. వాళ్ళంతా కూడా బ్రహ్మను దర్శించారు. వాళ్ళందరితో కలిసి చక్కగా ఆయనకి ఉన్నతమైన ఆసనాన్ని ఏర్పాటు చేశారు. చెయ్యంగానే బ్రహ్మగారు దాని మీద, ఆసనం మీద హాయిగా కూర్చుని ఉన్నాడు. హిరణ్య గర్భమాసీనం తస్మింస్తు పరమాసనే పరివృత్య ఆసనాభ్యాసే వాసవేయ స్థితో భవతు. బ్రహ్మగారు ఆసనం మీద కూర్చోంగానే చక్కగా బ్రహ్మగారి చుట్టూ ప్రదక్షిణం చేశాటండి వ్యాస మహర్షి. పెద్దలు ఇచ్చేశారు, చాలా గొప్పవారు సృష్టికర్త అని గౌరవ భావంతో, ఆయన మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన కూర్చుని ఉన్నటువంటి ఆసనానికి ప్రక్కనే నుంచుని ఉన్నట్టండి వ్యాస మహర్షి. పరివృత్య ఆసనాభ్యాసే వాసవేయ స్థితః అభవత్.
వ్యాస మహర్షికి పక్కనే ఆయన వ్యాస మహర్షి బ్రహ్మగారికి పక్కనే నుంచున్నట్ట. ఇక్కడ వ్యాస మహర్షికి ఒక పదం వాడారండి, వాసవేయ అనేటువంటి పదం వాడారు. వాసవేయ అంటే అర్థం ఏమిటి అంటే ఉపరిచర వసువు యొక్క తేజస్సుతో మత్స్యమునందు ఉద్భవించినటువంటి సత్యవతీదేవి యొక్క కుమారుడైనటువంటి వ్యాస మహర్షి అని ఆ వాసవేయ అనేటువంటి పదానికి అర్థం. అటువంటి వ్యాస మహర్షి బ్రహ్మగారి పక్కనే నుంచునున్నాడు. అనుజ్ఞాతోధ కృష్ణస్తు బ్రహ్మణ పరమేష్ఠిన నిశసాదాసనాభ్యాసే ప్రియమాణ సువిస్మిత. వెంటనే బ్రహ్మగారు కూడా ఆ పక్కనే ఉన్నటువంటి వ్యాస మహర్షిని చూచి, నాయనా నువ్వు చాలా ఉత్తమమైనటువంటి కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నావు, నువ్వు కూడా ఆసనం మీద కూర్చో అని చెప్పి వ్యాస మహర్షి కూడా కూర్చోడానికి ఆసనాన్ని చూపించాట. అలా పెద్దల యొక్క అనుజ్ఞ తీసుకుని వ్యాస మహర్షి బ్రహ్మగారికి పక్కనే ఆయన కూడా కూర్చుని ఉన్నారు. అనుజ్ఞాత అథ కృష్ణస్తు బ్రహ్మణ పరమేష్ఠిన. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మచేత అనుజ్ఞ తీసుకున్నటువంటి వాడై వ్యాస మహర్షి చక్కగా నిశసాదాసనాభ్యాసే ప్రియమాణ సువిస్మిత. ఆ పక్కనే హాయిగా ఆయన కూడా కూర్చున్నట్ట. కూర్చుని బ్రహ్మగారితో వినయపూర్వకంగా ఇలా చెబుతూ ఉన్నారు, అయ్యా మీతో ఒక చిన్న విషయం మనవి చేసుకుంటున్నాను. ఉవాచ సమహాతేజా బ్రహ్మాణం పరమేష్ఠినం. గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యాస మహర్షి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మతో ఈ రకంగా చెబుతూ ఉన్నారు. కృతం మయేదం భగవన్ కావ్యం పరమ పూజితం బ్రహ్మన్ వేద రహస్యంచ యచ్చాప్యభిహితం మయా. నేను ఒక కావ్యాన్ని రచించాను అని చెప్పారట ఆయన. ఏమి రచించారు వ్యాస మహర్షి? వ్యాస మహర్షి తాను చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒక చక్కని కావ్యాన్ని రచించాను. అందులో ఉన్న విషయాలు ఏమిటి అంటే, బ్రహ్మన్ వేద రహస్యంచ యచ్చాప్యభిహితం మయా. వేదములలో ఉండేటువంటి రహస్యాన్నంతా జోడించి, యచ్చాప్యభిహితం మయా ధర్మమే ప్రధానంగా ఉండే విధమంగా సంకల్పించుకుని నేను చెప్పాను అందులో. కానీ రాసినటువంటిది మాత్రం ఒక కావ్యము అని చెబుతూ ఉన్నారు. కావ్యం అని చెప్పటం వల్ల ఏమర్థమవుతోందంటే, సహృదయులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆనందించవచ్చు. అందులో ఉన్నటువంటి విషయాలు ఎవరు అధ్యయనం చేసినా కూడా కరతలా మలకల్లాగా గోచరిస్తాయి. అంటే అరచేతిలో మనం ఉసిరికాయని పెట్టుకుంటే ఎంత తేలిగ్గా చూడొచ్చో అంతే తేలిగ్గా భారతంలో ఉన్న కథని మనం ఆ చరిత్ర, నిజమైనటువంటి చరిత్రను ఒక కథగా కూడా ఒక కావ్యంగా కూడా అధ్యయనం చేసి ఆనందించవచ్చు అనే ఉద్దేశ్యంతోనే వ్యాస మహర్షి అలా చెబుతూ ఉన్నారు. కృతం మయేదం భగవన్ కావ్యం పరమ పూజితం. ఎటువంటి కావ్యం అంటే పరమ పూజితం, మిక్కిలి పూజింపదగిన పవిత్రమైనటువంటి కావ్యాన్ని నేను రచించాను. ఓ బ్రహ్మన్, ఓ బ్రహ్మ, అందులో వేద రహస్యంచ యచ్చ అపి అభిహితం మయ. వేదములకు సంబంధించినటువంటి రహస్యము అంటే ధర్మమంతా కూడా మయా అభిహితం, నా చేత వర్ణించి చెప్పబడినది. మరి కావ్యం అంటే ఏమిటంటే, తదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్యం అని ఆలంకారికులు చెబుతూ ఉంటారు. ఏ రకమైన దోషాలు లేనివి, అలంకారములతో కూడినవి, చక్కని గుణములతో నిండినటువంటి శబ్ద అర్థములు ఏవైతే ఉంటాయో అదే కావ్యం. కావ్యం అంటే మనం మాట్లాడేటువంటి నోట్లోంచి వచ్చే శబ్దము, దానికి ఉండేటువంటి అర్థము అందంగా ఉండాలి, ఉదాత్తంగా ఉండాలి, వినేవాళ్ళకి ఆనందం కలిగించాలి, చమత్కారాన్ని కలిగించాలి, దాంతోపాటు నీతిని అందించాలి. అలా ఉన్నట్లయితే అది కావ్యం అని పిలువబడుతుంది. ఏ విషయాన్నైనా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే అందంగా చెప్పచ్చు, అలాగే సూటిగా కూడా చెప్పచ్చు. అందంగా చెబితే దాన్ని కావ్యం అంటారు. కావ్యంలో అలంకారములను ఉన్నాయి. కావ్య పరిభాష అంటే అలంకారములతో కూడి ఉంటుంది. అలంకారం అంటే మనం దేహంలో ధరించేటువంటి ఆభరణాలు ఎలాగో, కావ్యం అనేటువంటి శరీరానికి ఈ ఆభరణాలు ఏమిటి అంటే అలంకారాలే. అవి మనకి అలంకారాలు అనగానే ఏదో పెద్ద పదం అని అనుకోకర్లా. నిజ జీవితంలో మనం కూడా వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదాహరణకు ఏమున్నాయి? ఉపమా,
ఉత్ప్రేక్ష, అనన్వయ, అతిశయోక్తి మొదలైనటువంటి అలంకారాలు ఉన్నాయండి. ఉపమ అంటే ఏమిటి? అలంకారం అంటే ఎవరినన్నా మనం చూడంగానే ఆహా మీ ముఖం చంద్రబింబంలా ఉందండి అనంగానే ఆ ముఖాన్ని ఎవరితో పోలుస్తున్నాం? చంద్రుడితో పోలుస్తున్నాం. మనం చంద్రుడితో పోల్చకపోవచ్చు కానీ ఇలా ఎంతోమందికి చెప్పే ఉంటాం. అది ఉపమ అనేటువంటి అలంకారం. అదేవిధంగా అనన్వయం అనేటువంటి అలంకారం ఉంది. అనన్వయం అంటే ఏంటంటే దానికి ఇంకా పోలిక అనేది ఉండదు, దానికి అదే సాటి. సముద్రానికి ఏ విధమైన పోలిక ఉంది? సముద్రానికి సముద్రుడే సాటి. అదేవిధంగా ఆకాశానికి ఆకాశమే సాటి. ఓ మహారాజా నీకు నువ్వే సాటి, నీకు పోలికి చెప్పడానికి ఇంకెవరూ లేరు అంటే అదొక రకమైన ఆనందం, అదొక అలంకారం. అదేవిధంగా ఇంకొక అలంకారం ఉందండి, అతిశయోక్తి అనేటువంటి ఒక అలంకారం ఉంది. ఈ అలంకారం ఇంకా చమత్కారంగా ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు, చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం, భర్తని విడిచిపెట్టి భార్య ఒక క్షణం కూడా ఉండలేదుట. అందరూ భర్తని ప్రేమిస్తారు, ఆవిడ ఇంకొంచెం ఎక్కువగా ప్రేమిస్తుంది. భర్త అన్నట్ట భార్యతో, నేను రేపు బయలుదేరి ఊరెడుతున్నాను, రేపు పొద్దున్నే కాస్త బట్టలన్నీ సర్దిపెట్టు అన్నట్ట భర్త. అనంగానే ఆవిడికి విపరీతమైనటువంటి దుఃఖం వచ్చేసింది. దుఃఖం వచ్చి ఏం జరిగిందిట అంటే ఆమె వేలికి ఉన్నటువంటి ఉంగరం కాస్త చేతికి పెట్టుకునే గాజు అయిపోయింది. వేలుకు పెట్టుకునే ఉంగరం చేతికి గాజు అవ్వటం ఏమిటి అంటే వేలుకు పట్టే ఉంగరం చేతికి పడుతోందంటే అంత సన్నబడిపోయింది వెంటనే. అంటే భర్త మీద బెంగతో, అయ్యో మా వారు రేపు ఊరెడుతున్నారు, ఆయన్ని చూడకుండా నేను జీవించలేకపోతున్నాను అనేటువంటి దిగులు వెంటనే పుట్టి ఆమె వేలికున్నటువంటి ఉంగరం చేతికి పడుతూ ఉంది. అంటే అంత బక్కపల్సగా అయిపోయింది. అంటే ఇది వినడానికి కాస్త చమత్కారం, అతిశయంగా ఉంది. అందువలనే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో కావ్యాల్లో ఇటువంటి చమత్కారాలు వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఇటువంటి అలంకారాలు కూడా చెబుతూ వాటి ద్వారా అబ్బా ఎంత బాగుంది అని విన్న వాళ్ళకి, శ్రోతలకి హృదయంగా ఉంటూనే అందులో ధర్మాన్ని, నీతిని కూడా బోధించడానికి ఉపయోగించుకునేటువంటి కావ్య సామగ్రిలో ఒక భాగం ఈ అలంకారాలు. అదేవిధంగా ఏదైనా ఒక బీభత్సమైనటువంటి ఒక చక్కని సన్నివేశాన్ని వర్ణించాలనుకున్నప్పుడు అక్కడ వాడేటువంటి శబ్దాల ప్రయోగం ఒకలా ఉంటుంది. సున్నితమైనటువంటి భక్తి ప్రధానమైన సన్నివేశాలు గనక వర్ణించాలనుకుంటే అక్కడ ఉండేటువంటి ప్రయోగం వేరే రకంగా ఉంటుంది. ఒక యుద్ధం జరుగుతోందనుకోండి, అక్కడుండే పదాల ప్రయోగం క్షోణి రక్షణ దక్షిణా క్షత జగత్ క్షోణి దురీక్ష క్రమా క్షుద్ర క్షత్రియ పక్ష శిక్షణ విధౌ ప్రోక్షిప్త కౌక్షేయకా ఖడ్గాఘాత నికృత శాత్రవ శిరో నిష్ట్యూత రక్తఛటా జ్వాలై ఉద్భట శస్త్ర ఘట్టన అని ఈ రకంగా శబ్దములన్నీ కూడా కఠినంగా ఉంటూ నిజంగానే అక్కడ యుద్ధం జరుగుతోందా అన్నంత అద్భుతంగా శబ్దాల యొక్క అమరిక ఉంటుంది. మరి సున్నితమైన చోట ఎలాంటి పదాలు వాడతారు? జితమదన విలాసం కాకతీయాన్వయేందుం. ఈ పదంలో ఎక్కడా కూడా కఠినమైనటువంటి మహాప్రాణ శబ్దం ఒక్కటి కూడా లేదు, అక్షరం. అంటే ఆ చదివేటువంటి సహృదయుడైనటువంటి పాఠకునికి ఎలా ఉంటుందంటే అది చదువుతూ ఉండగానే అబ్బో ఇక్కడ యుద్ధం వర్ణిస్తున్నారు, ఇక్కడ ఏదో ఒక బీభత్సమైనటువంటి రసాన్ని పండిస్తున్నారు, ఇక్కడ ప్రశాంతమైన విషయాన్ని చెబుతున్నారు, ఇది హాస్యము, ఇది శృంగారము మొదలైనటువంటి ఈ రసాలు, భావాలు అన్నీ కూడా ఒక్కసారి చదివే పాఠకునికి ఆ అక్షరాలు చదివేటప్పుడే అర్థమైపోతాయి. ఆ రకంగా పొందుపరచటమే కావ్యంలో ఉన్నటువంటి గొప్పతనము. పూర్వం ఇలాగే ఒక కవి ఉన్నారటండి, హర్షుడు అనేటువంటి కవి. ఆయన మహాపండితుడు. ఆయన చెప్పినటువంటి సాహిత్యం చాలా గొప్పది, కఠినమైనటువంటి శబ్దాలతో ఉంటుంది. కానీ సామాన్య జనులకు అర్థం అయ్యేది కాదు. అర్థం కాకపోతే ప్రజలందరూ ఈయన ఏం చెప్తున్నాడో మాకు తెలియదు అనుకునేవారట. వాళ్ళ మామయ్య ఏం చేశాడు, వీడు మహాపండితుడు, ఆ పాండిత్యం అనేది జనానికి చేరటం లేదని ఇంటికి తీసుకువెళ్ళి 6 నెలల పాటు గారెలు పెట్టేటండి. మినువులు బాగా తింటే కొంచెం బుద్ధిమాంద్యం రావచ్చని ఆయన ఆలోచన. ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఆ మామయ్య వచ్చి ఏమల్లుడు ఏం చేస్తున్నావు అంటే అశేష సేముషి మోష మాష మస్నామి మాతుల అన్నట్ట. అంటే బుద్ధి వైభవాన్ని మందగించేటట్టుగా చేసేటువంటి గారెలు తింటున్నాను అన్నాడు. ఆ చెప్పేటువంటి విషయాన్ని కూడా అంత కఠినంగా చెప్పాడు. అంటే ఇంత శబ్ద సంబంధమైనటువంటి
విలక్షణమైనటువంటి రీతులన్నీ కూడా మనకు కావ్యాల్లో ఉంటాయి. ఆయా సన్నివేశాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఏ రకమైన ప్రయోగాలు చేస్తే ప్రజలు ఆనందిస్తారు, వాళ్ళకి ధర్మం అందుతుంది అనేటువంటి అనేక రీతులతో నిర్మించబడిందే కావ్యం. అటువంటి కావ్యాన్ని నేను రచించాను అని చెప్పి ఇక్కడ వ్యాస మహర్షి బ్రహ్మగారితో చెబుతూ ఉన్నాడు. కావ్యంలో కేవలం ఈ ఆడంబరాలు ఇవే కాకుండా వేదార్థముల యొక్క సారమంతా నింపాను. బ్రహ్మన్వేద రహస్యంచ యచ్చాప్యభిహితం మయ, వేద రహస్యం అంతా కూడా ఇందులో నింపి చెప్పాను అని చెబుతూ ఉన్నాడు ఆయన. సాంగోపనిషదాంచైవ వేదానాం విస్తర క్రియా ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితంచయత్. సాంగోపనిషదాంచైవ అంటే వేదాంగములతో కూడినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి. అదేవిధంగా వేదానాం విస్తరక్రియ, వేదములలో వర్ణింపబడిన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితంచయత్, ఇతిహాస పురాణములలో ఉండే సారాంశం అంతా కూడా బయటికి తీయటానికి ఈ భారతం ఉపయోగపడుతుంది. సహజంగా మనకొక మాట ఉంది, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్, అంటే పురాణముల నుంచి వేదంలో ఉన్న అర్థాన్ని బయటికి తీయాలి అని చెప్పారు. ఇప్పుడు పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉన్న అర్థం తెలుసుకోవాలి అంటే గనక మహాభారతాన్ని చదివితే ఆశాంతము వాటిల్లో ఉండేటువంటి అర్థాలన్నీ కూడా తేలిగ్గా గోచరిస్తాయి. భూతం భవ్యం భవిష్యంచ త్రివిధం కాల సంగీతం జరా మృత్యు భయవ్యాధి భావాభావ వినిశ్చయ. అంతేకాదయ్యా ఓ పరమేష్ఠి, ఓ బ్రహ్మ, ఇందులో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా 3 రకాల కాలాలకు సంబంధించిన విషయాలు కూడా వర్ణింపబడ్డాయి. ఏమండి, మరి జరగబోయేవి తెలిసిపోయినాయి, ఎప్పుడో జరిగినవి తెలిసిపోయినాయి అంటే ఇవన్నీ మేము విశ్వసించాలా? ఏవో పురాణం చెబుతున్నారు కదా అని, వింటున్నారు కదా అని వరుస పెట్టి ఏవేవో చెబుతున్నారంటే, వ్యాస మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాదు, త్రికాలవేది. ధృతరాష్ట్రుడు తనలో ఉండేటువంటి కోరికలన్నీ తీరినా తీరకపోయినా బలవంతంగా ఆశ్రమవాసానికి వెళ్ళిపోయాటండి. వెళ్ళిపోయి అరణ్యంలో ఉంటే అక్కడికి వ్యాస మహర్షి వెళ్ళాడు. వెళితే ధృతరాష్ట్రుడిని అడిగాడు, నాయన నీ మనసులో ఏమన్నా కోరికుంటే చెప్పు అంటే ధృతరాష్ట్రుడు అన్నట్ట, మరణించినటువంటి వాళ్ళందరినీ ఒకసారి, భారత యుద్ధంలో మరణించినటువంటి నా కుమారుల్ని వాళ్ళని చూడాలనుంది అన్నాడు. అది అద్భుతం, ఎవరూ చెయ్యలేరు. కానీ వ్యాస మహర్షి ఒక్కసారి గంగా నదిలోకి అలా దిగి తలుచుకునేటప్పటికీ రాత్రిపూట ఆ మరణించినటువంటి వాళ్ళు, భారత యుద్ధంలో మరణించిన వాళ్ళంతా కూడా కుమారులు వచ్చారు. ఆ రాత్రంతా కూడా ధృతరాష్ట్రుడు వాళ్ళతో సంభాషణ చేస్తూ ఆనందంగా గడిపేటండి. అంటే మహర్షుల యొక్క శక్తిని మనం అంచనా వేయలేము. ఎంతసేపు మనకు తోటిగా ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులను అనుసరించి ఊహించటమే తప్ప అతీంద్రియమైనటువంటి శక్తులు ఉన్నటువంటి మహర్షుల యొక్క శక్తిని చింతించేటువంటి శక్తి మనకి లేదుగా. కాబట్టి ఆయన అంతటి సమర్థుడే. అందువల్లనే ఆ వీరులందరూ కూడా వచ్చి ఒక్కసారిగా ఆ ధృతరాష్ట్రుడిని పలకరించారట. ఈ విషయాన్ని వైశంపాయనుడు జనమేజయునికి చెబుతూ ఉన్నాడు. భారతంలో ఇలా జరిగింది, వ్యాస మహర్షి ఇలా చూపించాడంటే జనమేజయుడు అన్నట్ట, నేను నమ్మను, నేను నమ్మాలంటే మరణించినటువంటి నా తండ్రి నాకు చూపించాలి అని అడిగాడు జనమేజయుడు. వెంటనే వ్యాస మహర్షి మళ్ళీ జనమేజయుని తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజును తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు జనమేజయునికి విశ్వాసం కలిగింది. అంటే మనలో ఉండవలసింది నమ్మకము, విశ్వాసము, భక్తి. వాటితోనే మనం ఇటువంటి గొప్ప గొప్ప కావ్యములను, ఇతిహాసములను, ధర్మ విశేషాలను తెలుసుకోవాలి తప్ప లోపములు ఎక్కడైనా మనకి కనిపిస్తాయా అని రంధ్రాన్వేషణ దృష్టితో కనుక ఆలోచించినట్లయితే అపూర్వమైనటువంటి మహర్షుల యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలములకు, త్రికాలములకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ మహాభారతంలో ఉన్నాయ్యా. జన్మ మృత్యు భయవ్యాధి భావాభావ వినిశ్చయ. అదేవిధంగా మరణం ఎందుకు వస్తుంది, ముసలితనం ఏమిటి, భయములు, వ్యాధులు, అదేవిధంగా ఈ సృష్టి నిలబడటం, సృష్టి అంతరించిపోవటం, భావాభావ వినిశ్చయ, ఇలాంటి విశేషాలన్నీ కూడా చక్కగా ఈ భారతంలో వర్ణించడం జరిగిందయ్యా ఓ పరమేష్ఠి అని చెబుతూ ఉన్నారు వ్యాస మహర్షి. వివిధస్య చ ధర్మస్య
ఆశ్రమాణాంచ లక్షణం చాతుర్వర్ణ్య విధానంచ పురాణానాంచ కృత్స్నశః. అనేక రకములైన ధర్మాలన్నీ చెప్పామయ్యా. ఇందులో ఆశ్రమ ధర్మాల యొక్క లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. ఆశ్రమ ధర్మాలంటే 4 విధములైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం. ఈ 4 ఆశ్రమాల యొక్క వివరాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. చాతుర్వర్ణ్య విధానంచ పురాణానాంచ కృత్స్నశః. వేద ప్రతిపాదితమైనటువంటి వర్ణ వ్యవస్థ కూడా ఇందులో చక్కగా వర్ణింపబడింది. ఎవరెవరు ఏ విధములైనటువంటి గుణములు కలిగిన వారో ఆ విధమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారనే చక్కని వివరణాత్మకమైన విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. చాతుర్వర్ణ్య విధానంచ పురాణానాంచ కృత్స్నశః. పురాణములలో చెప్పబడినటువంటి విషయాలన్నీ ఇందులో తెలియజేయటం జరిగింది. అన్ని సారాలు, పురాణ సారాలు, ధర్మశాస్త్రంలోని సారాలు అన్నీ ఇందులో చెప్పబడ్డాయి. తపసో బ్రహ్మచర్యస్య పృథివ్యాశ్చంద్ర సూర్యయో గ్రహ నక్షత్రతారాణం ప్రమాణంచ యుగైస్సహ. తపస్సు యొక్క గొప్పతనం ఏంటి, బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం ఏంటి, భూమి ఎలా పుట్టింది, భూమి యొక్క గొప్పతనం ఏంటి, సూర్యచంద్రులు ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ చరిత్రలు ఏమిటి, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, అన్ని విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ప్రమాణంచ యుగైస్సహ. యుగ సంబంధమైన విషయాలతో పాటు సప్రమాణంగా అన్ని విషయాలు ఇందులో వర్ణింపబడ్డాయి. అంతేకాదు రుచో యజోంషి సామాని వేద అధ్యాత్మం తథైవ చ న్యాయ శిక్షా చికిత్సా చ జ్ఞానం పాశుపతం తథ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన వేదములలో ఉండేటువంటి తత్వమంతా చెప్పబడి ఉంది. న్యాయశాస్త్రము, శిక్ష, వైద్యశాస్త్రము, అలాగే పాశుపతం అనేటువంటి జ్ఞానం కూడా చెప్పబడింది. పాశుపత జ్ఞానం అంటే ఏమిటంటే పరమాత్ముని యొక్క జ్ఞానమే. పశూనాం పతి పశుపతి అన్నారు. సమస్తమైన జీవులకు కూడా అధిదైవతమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పాశుపతము అంటారటండి. ఆ విషయాలన్నీ కూడా ఇందులో చక్కగా వర్ణింపబడ్డాయి ఓ బ్రహ్మగారు అని తెలియజేస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి. ఇత్యనేకాశ్రయం జన్మ దివ్యమానుష సంశ్రితం తీర్థానాంచైవ పుణ్యానాం దేశానాంచైవ కీర్తనం. అనేక రకములైన విచిత్రములైనటువంటి అనేక మంది ఋషుల యొక్క, రాజుల యొక్క జన్మలు, వారి యొక్క కర్మలు, దివ్యమైన దేవతల యొక్క వృత్తాంతాలు, మానవుల యొక్క వృత్తాంతాలు, పుణ్యతీర్థాల యొక్క విశేషాలు, పుణ్యమైనటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఇందులో కీర్తింపబడ్డాయి. తీర్థానాంచైవ పుణ్యాన దేశానాం చైవ కీర్తనం ఇత్యనేకాశ్రయం జన్మ దివ్య మానుష సంశ్రితం. దేవతల యొక్క, మానవుల యొక్క దివ్య చరిత్రలు, తీర్థములు, అదేవిధంగా పుణ్యమైనటువంటి ప్రదేశాలు, వీటన్నిటి గురించి వర్ణింపబడింది. నదీనాం పర్వతానాంచ వనానాం సాగరస్య చ పురాణాంచైవ దివ్యానాం కల్పానాం యుద్ధ కౌశలం. చిత్ర విచిత్రమైన పవిత్రత కలిగినటువంటి నదుల గురించి చెప్పబడి ఉంది, పర్వతముల గురించి చెప్పబడి ఉంది, అనేక అరణ్యముల గురించి వర్ణింపబడి ఉంది, సముద్రముల గురించి వర్ణింపబడి ఉంది. అదేవిధంగా పురాణములలో ఉన్నటువంటి కల్పభేదములు ఏవైతే ఉన్నాయో ఆ కల్పములన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. యుద్ధములు ఎలా చెయ్యాలి, అస్త్రశస్త్రముల యొక్క గొప్పతనం ఏమిటి, యుద్ధ కౌశలం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. నదీనాం పర్వతానాం చ వనానాం సాగరస్య చ పురాణాంచైవ దివ్యానాం. పురాణాంచైవ దివ్యానాం, దివ్యమైన పట్టణముల యొక్క వివరాలు కూడా వర్ణింపబడి ఉన్నాయి. కల్పభేదములు వర్ణింపబడి ఉన్నాయి, యుద్ధ కౌశలములు వర్ణింపబడి ఉన్నాయి. వాక్యజాతి విశేషాశ్చ లోకయాత్ర క్రమశ్చ యః యచ్చాపి సర్వగం వస్తు తచ్చైవ ప్రతిపాదితం. వాక్యజాతి విశేషాశ్చ, వాక్యజాతి విశేషములు అంటే పలకరించటంలో ఉన్నటువంటి వైవిధ్యం. బాగున్నారా అంటే సరిగ్గా పలకరించినట్టు, బాగున్నారా అంటే అందులో ఒక వ్యంగ్యం గోచరిస్తోంది. అంటే నిందిస్తున్నట్టుగా ఎదుటి వాళ్ళని స్తుతించటం, స్తుతిస్తున్నట్లుగా ఎదుటి వాళ్ళని నిందించటం, ఇలాంటి లోకంలో ఉండే లౌకికమైన విషయాలు. లోకయాత్ర క్రమశ్చ, లోకంలో
జీవనానికి ఉపయోగపడేటువంటి లౌకిక వైదిక సాంప్రదాయికమైన విశేషాలన్నీ కూడా ఇందులో వర్ణింపబడి ఉన్నాయి. యచ్చాపి సర్వగం వస్తు తచ్చైవ ప్రతిపాదితం. సర్వగం వస్తు అంటే అందరూ చివరికి చేరుకునేటువంటి చోటు ఏదైతే ఉందో అది, అంటే పరమాత్మ యొక్క స్వరూపం, ధర్మం, అది కూడా ఇందులో చక్కగా వర్ణింపబడి ఉంది. తచ్చైవ ప్రతిపాదితం. వాక్యజాతి విశేషాశ్చ, వాక్కుల్లో ఉండేటువంటి చమత్కారములు, స్తుతి నిందాత్మకమైన వాక్యాలు. లోకయాత్రాక్రమశ్చయ, లోకంలో జీవన విధానం ఎలా ఉండాలనేటువంటి విశేషాలు. యచ్చాపి సర్వగం వస్తు, పరమాత్మకు సంబంధించినటువంటి వివరణము. తచ్చైవ ప్రతిపాదితం, అవన్నీ కూడా ఇందులో చక్కగా చెప్పబడ్డాయి అని వ్యాస మహర్షి చెబుతూ ఉన్నారు. కానీ ఇన్ని రకాలుగా నా మనస్సులో అనుకున్నాను, కానీ దీన్ని గ్రంథస్థం చేసి రచించేటువంటి వాళ్ళు దొరకటం లేదు. పరం న లేఖక కశ్చిత్ ఏతస్య భువి విద్యతే. ఈ భూమి మీద నా మనస్సులో ఉన్నటువంటి ఈ చక్కనైన సారాంశాన్ని, భారతాన్ని అంతా కూడా గ్రంథస్థం చేసి రచించేటువంటి వాళ్ళు ఎవరూ కూడా నాకు దొరకటం లేదయ్యా ఓ బ్రహ్మగారు అన్నట్టండి వ్యాస మహర్షి. వెంటనే బ్రహ్మోవాచ, బ్రహ్మగారు ఇలా చెబుతున్నారు. తపో విశిష్టాదపి వై వశిష్ఠాన్ ముని సంచయాత్. అయ్యా, నువ్వు లోక కళ్యాణం కోసం ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఓ వ్యాస మహర్షి, వశిష్ఠుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకెల్లా నీవు శ్రేష్ఠుడవు. నీ సంకల్పం చాలా గొప్పది. నీ సంకల్పం అనేది సామాన్యులైనటువంటి మానవులకు కూడా నీతి ధర్మము అర్థమవ్వాలనే తపనతో నువ్వు ఈ గ్రంథాన్ని రచించావు. అందువల్ల వీళ్ళందరికన్నా కూడా నువ్వు చాలా గొప్పవాడివి. మన్యే శ్రేష్ఠతరం తాం వై రహస్య జ్ఞాన వేదనాత్. రహస్యమైనటువంటి జ్ఞానాన్ని తేలిక చేసి ప్రజలకు అందిస్తున్నావు. నిజానికి తేలిగ్గా ఉన్నదాన్ని కూడా చాలా కఠినం చేసి ఎవరికి అర్థం కాకుండా చేయటం అనేటువంటిది అంత ఆరోగ్యకరమైనటు విషయం కాదు. మహర్షి ఏం చేస్తున్నాడంటే గంభీరమైనటువంటి వేదార్థాన్నంతా కూడా ఒక కావ్య రూపంగా, ఇతిహాసంగా చేసి ప్రజలకు అందిస్తున్నాడు. అందరూ తెలుసుకోండి, అందరూ ధర్మాన్ని ఆచరించండి, కథారూపంలో యథార్థగాథ ఉన్నది, చదవండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి వ్యాస మహర్షి అందిస్తున్నాడు. కాబట్టి నీ సంకల్పం చాలా గొప్పది. జన్మ ప్రభృతి సత్యాంతే వేద్మిగాం బ్రహ్మవాదిని. నీవు జన్మించిన దగ్గర నుంచి నేను గమనించానయ్యా ఓ వ్యాస మహర్షి, నీ ఆలోచన అనేటువంటిది చాలా సక్రమమైనది, సత్యానికి నిలబడి ఉన్నది, నీలో ఏమాత్రము దోషం లేదు, నీవు బ్రహ్మతత్వం బాగా తెలిసిన వాడవు అని బ్రహ్మగారు వ్యాస మహర్షిని పొగుడుతూ ఉన్నాడు. త్వయా కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి అస్య కావ్యస్య కవయో నసమర్థా విశేషణే. నీవు కావ్యము అన్నావు కాబట్టి ఇది కావ్యమనే ప్రసిద్ధి చెందుతుంది. ఇందులో ఉన్న విశేషాలు అందరూ తెలుసుకుంటారు, దీనివల్ల సమాజానికి ఎంతో ప్రయోజనము. కాబట్టి ఇంకెవరూ కూడా నీవు చెప్పినంత గొప్పగా విశేషణములతో వేరొక కావ్యాన్ని చెప్పేటువంటి సమర్థులు ఇంకెవరూ లేరు, రారు అని కూడా చెప్పేసేటండి బ్రహ్మగారు. అస్య కావ్యస్య కవయో నసమర్థ విశేషణే. ఇంతకన్నా గొప్పగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. విశేషణే గృహస్థస్య శేషాస్త్రయ ఇవాశ్రమా కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాం మునే. గొప్పగా అన్ని ఆశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం ఎంత గొప్పదో, ఈనాటి వరకు మనం వినబోయేటువంటి సమస్తమైన కావ్యములలో అన్నింటిలోకెల్లా ఇదే అత్యుత్తమమైనటువంటిది. ఆశ్రమములలో గృహస్థాశ్రమంలాగా. గృహస్థాశ్రమం లేకపోతే బ్రహ్మచారికి భోజనం ఉండదు, అలాగే వానప్రస్థులకు అవకాశం ఉండదు, సన్యాసం స్వీకరించిన వాళ్ళకి ఏమీ దొరకదు. కాబట్టి లోకాన్ని నడిపించేటువంటిది గృహస్థుడే. అదే సృష్టిలో ఉన్నటువంటి నిజమైన తత్వం. కాబట్టి అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎంత గొప్పదో, అన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటి కావ్యము, ఇతిహాసము, ధర్మశాస్త్రం ఇదేనయ్యా. నీకు లేఖకులు దొరకలేదన్నావు కదా ఓ వ్యాస మహర్షి. ఈ లోకంలో అయితే లేకపోవచ్చు, కానీ కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యతాం మునే. ఈ కావ్యాన్ని రచించడానికి నీవు ఆ గణేశుణ్ణి స్మరించు అని చక్కని ఉపాయాన్ని తెలియజేశారటండి వ్యాస మహర్షి.